నమస్కారం. ప్రైమ్ 9కి స్వాగతం. నేను 3700 సంవత్సరానికి వెళ్ళి వచ్చాను. భవిష్యత్తులో రోబోలు మనుషులపై యుద్ధం చేస్తాయి. ప్రపంచ జనాభాలో 30% పైగా చనిపోతారు. ఇలా వరుసగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఓ వ్యక్తి విడుదల చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అతను చెప్పింది నిజమా లేక కేవలం కల్పిత కథనా? ఈ వీడియోలో ఏముంది ఇప్పుడు తెలుసుకుందాం. కాలయానం అంటే టైం ట్రావెల్. ఇది ఇప్పటి వరకు ఎక్కువ సినిమాల్లో సైన్స్ ఫిక్షన్ కథల్లో మాత్రమే చూసిన కాన్సెప్ట్. కానీ ఇప్పుడు మైక్ అనే వ్యక్తి తాను నిజంగానే 3700 సంవత్సరానికి ప్రయాణించి వచ్చానని చెప్తున్నాడు. తన ముఖాన్ని స్పష్టంగా చూపకుండా గొంతును మార్చి విడుదల చేసిన ఓ వీడియోలో భవిష్యత్తుకు సంబంధించిన పలు సంచలన వాదనలు చేశాడు. మైక్ చెప్పిన ప్రకారం క్రీస్తు శకం 3000 నాటికే ప్రపంచం పూర్తిగా మారిపోయిందట. మనుషులు చేసే దాదాపు అన్ని పనులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత రోబోలే నిర్వహిస్తున్నాయని అతను పేర్కొన్నాడు. కెఫేలు, హోటళ్లు, రెస్టారెంట్లు, దుకాణాలు, ఫ్యాక్టరీలు దాదాపు ప్రతి రంగంలోనూ రోబోలే పనిచేస్తున్నాయని చెప్పాడు. ఆ కాలంలో ప్రపంచ విద్యుత్ అవసరాలని సౌరశక్తి ద్వారానే తిరుగుతున్నాయని, మనుషులు ఎక్కువగా సృజనాత్మక రంగాల్లో మాత్రమే పనిచేస్తున్నారని వివరించాడు. ప్రపంచ జనాభా కూడా అప్పటికి కేవలం 300 కోట్లకు పడిపోయిందని, అదే సమయంలో సుమారు 40 లక్షల రోబోలు ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తాయని పేర్కొన్నాడు. అయితే అసలు ప్రమాదం ఆ తర్వాతే మొదలైందని మైక్ చెబుతున్నాడు. ఒకప్పుడు మనుషులకు సేవకులుగా ఉన్న రోబోలు కాలక్రమేణా తమ సామర్థ్యాన్ని గుర్తించాయని, ఆ తర్వాత తమ కంటే మనుషులు బలహీనులని భావించి తిరుగుబాటుకు దిగాయని చెప్పాడు. అతని వాదన ప్రకారం 3700 సంవత్సరం సెప్టెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా ఉన్న రోబోలు ఇంటర్నెట్ ద్వారా ఒకదానితో ఒకటి అనుసంధానమై ఒకేసారి మానవాళిపై దాడులు ప్రారంభించాయట. ఆ దాడులో ప్రపంచ జనాభాలో 30% పైగా మరణించారని కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇక రోబోలు అణ్వాయుధాల నియంత్రణ కోడ్లను కూడా స్వాధీనం చేసుకొని ఉంటే మానవ జాతి పూర్తిగా అంతరించిపోయేదని అతను పేర్కొన్నాడు. ఇక వీడియోలో మరో ఆసక్తికరమైన విషయం కూడా చెప్పాడు. తాను యుద్ధంలో ఒక రోబోను ధ్వంసం చేసి దాని యాంత్రిక చేతిని స్వాధీనం చేసుకున్నానని చూపించాడు. ఆ చెయ్యి పరిమాణంలో చిన్నదిగా కనిపించినా క్షణాల్లో మనిషిని చంపగల శక్తి ఉందని పేర్కొన్నాడు. అంతేకాదు తాను కాలయానం చేయగల ప్రత్యేక బృందంలో సభ్యుడినని, టైం మెషిన్కు సంబంధించిన అనేక రహస్య ఆపరేషన్లో పాల్గొన్నానని కూడా చెప్పుకొచ్చాడు. ఇప్పటి వరకు మొత్తం 18 సార్లు 3700 సంవత్సరానికి వెళ్ళి వచ్చానని, భవిష్యత్తులో జరగబోయే ప్రమాదాల గురించి అధికారులను పలుమార్లు హెచ్చరించినా ఎవరూ తన మాటల్ని నమ్మలేదని ఆరోపించాడు. ప్రస్తుతం ఆసియాలోని ఓ రహస్య ప్రదేశంలో జీవిస్తున్నానని, తన ప్రాణాలకు ఇంకా ముప్పు ఉందని కూడా వీడియోలో పేర్కొన్నాడు. అయితే ఈ మొత్తం కథనానికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు ఇప్పటి వరకు లేవు. మైక్ చెప్పిన విషయాలను స్వతంత్రంగా ధృవీకరించే ఆధారాలు కూడా బయటకు రాలేదు. ఈ వీడియోను విడుదల చేసిన యూట్యూబ్ ఛానల్లో ఇలాంటి టైం ట్రావెల్ మిస్టరీ, పారానార్మల్ కథలు తరచుగా ప్రచురించబడుతున్నాయి. అందువల్ల ఈ వాదనలు నిజమైన శాస్త్రీయ సమాచారం కంటే ఒక వ్యక్తి చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలుగా, నిర్ధారణ కాని కథనంగా మాత్రమే చూడాలని నిపుణులు సూచిస్తున్నారు. మొత్తానికి 3700 సంవత్సరానికి వెళ్ళి వచ్చానంటూ మైక్ చేసిన వాదనలు సోషల్ మీడియాలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అయితే వాటికి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక లేదా శాస్త్రీయ ఆధారాలు లేవు. కాబట్టి ఈ కథనాన్ని వాస్తవంగా కాకుండా నిర్ధారణ కాని వాదనగా మాత్రమే పరిగణించాలి. ఇలాంటి ఆసక్తికరమైన టెక్నాలజీ, సైన్స్, వైరల్ స్టోరీల కోసం ప్రైమ్ 9ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. నమస్తే.